అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల. అయితే ఈ లోతుకు వెళ్ళిన కొద్దీ అసలు ఈ అంశంలో లోతుకు వెళ్ళిన కొద్దీ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీంట్లో భారీ భూ స్కామ్ దాగే ఉంది. దీంట్లో రకరకాల మనుషులు చాలా పెద్దవాళ్ళు బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉంది అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. 48 అవర్స్లో మొత్తం కూలంకుషంగా అన్ని ఆధారాలు కూడా బయట పెడతాం. ఆ స్కామ్ ఎట్లా జరిగింది, ఎట్లా జరగబోతుంది అనే విషయానికి సంబంధించి అని మల్లా యాదవ్ గారు, హెచ్సిఓ భూముల విషయంలో ప్రభుత్వం అవలంబించినటువంటి వైఖరి మొత్తం దేశవ్యాప్తంగా ఎట్లా ఒక చర్చనీయాంశమైంది. అట్ ద సేమ్ టైం కేటీఆర్ గారు చెప్పినట్టుగా దీంట్లో అనేక మంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. దాంట్లో బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉందనేది. సో 48 అవర్స్లో వాళ్ళు బయట పెడతాం అంటున్నారు. సో ఎటువంటి అనుమానాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఈ వ్యవహారంలో? అంటే రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ఇప్పటి నుంచే బీజేపీ నేతలతోని సత్సంబంధాలు నెలకొల్పుకోవడంలో ఇదొక భాగం వంటగట్టే దాంట్లో. ఎందుకంటే ఆల్రెడీ బడే బాయ్ అని చెప్పేసి మన్నలు పొందే ప్రయత్నం చేసిండు. వాళ్ళ చల్లని దీవెనల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. రేపో మాపో అసమ్మతి పేరు మీద కాంగ్రెస్లో ఏదైనా జరగరాని జరిగితే తొలగించాలనే ప్రయత్నం జరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళతోని రాయబారం నెరిపి మోడీ గారితో సత్సంబంధాలతోని అవసరం అనుకుంటే మూటలు పంపించైనా ఆయన పదవిని కాపాడుకోవాలనే ఆలోచనలో ఈ ప్రయత్నంలో భాగంగా ఎక్కడెక్కడ ఇటువంటి వనరులు ఉన్నాయి. మామూలుగా రోడ్లెమ్మడి తిరిగేటోళ్ళు దొంగలు వాళ్ళ పొట్టకుట్టు కోసం ఏం చేస్తారు, ఇంటికి తాళాలు వేసినాయి ఏమున్నాయి అని చెప్పేసి దోలాడి సాయంత్రం వేస్తారు. ఆ రకంగా ఈరోజు పరిపాలనకు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఖరీదైన భూములు ఉన్నాయో అమ్ముకోవడానికి వాటిని ఎట్లా అమ్మాలనే ఆలోచనలతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయనకు అనుకూలంగా ఉండి రేపు ఎవరికైతే మార్గాన్ని సుగమవుతుందో అటువంటి నాయకులు కలుపుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాళ్ళతోని పరోక్ష సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అనేక సందర్భాలలో ఆయనే ప్రకటించుకున్నాడు. రేపు జరగబోయేది కూడా అదే. షిండేలను ఎక్కడో తయారు చేయరు, వేరు వేరు రాష్ట్రాలలో వాళ్ళ అవసరాల కోసం షిండేలను తయారు చేశారు. ఈయన ఒక షిండేగా రేపు మామూలుగా కాంగ్రెస్కి కుచ్చుటోపి పెట్టి బీజేపీ వాళ్ళతో కలవడానికి సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఈ భూములు కూడా ఉపయోగించుకోవడానికి వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు కూడా కలుపుకున్నాడు. అందులో ఎక్కడ అనుమానం ఏం లేదు. ఏదైనా ఆయనకు మామూలుగా ఎన్నికల ముందే చెప్పిండు, మోసపోవటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మాదే ఉన్నది, రోగి అడిగింది డాక్టర్ ఇస్తాడు. ఆ రకంగా ప్రజలు నమ్ముతున్నారు మమ్మల్ని, మేము మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎన్నికల కంటే ముందు ఏదైతే చెప్పిండో అదే ఈరోజు అక్షరాల చేసి చూపిస్తున్నాడు. మనుషుల్నే కాదండి, మూగజీవుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు కదా. ఇవాళ హరిజనుల్ని, గిరిజనుల్ని, దళితుల్ని, సామాన్యుల్ని, కూలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మూసి పేరు మీద, దాంతోపాటు లగచర్ల ఎస్టీలని, గిరిజనుల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు ఆఖరికి ఈరోజు మూగజీవులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి, నీడలేని పరిస్థితి తీసుకొచ్చింది కదా. మండు టెండల్లో ఇవాళ నీళ్ల కోసం, తిండి కోసం బయటకు వచ్చేసి వేరే దగ్గర తిరుగుతూ ఉంటే కుక్కలు స్వైర విహారం చేసి దాడి చేస్తూ ఉన్నాయి జంతువుల మీద, సాధు జంతువుల మీద. ఇటువంటి పరిస్థితి మామూలుగా రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి అటు మనుషుల మీద అవుతున్నది, దళితుల మీద అవుతున్నాయి, అనేక రకమైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, శాంతి భద్రతలు గాడి తెప్పినాయి ఆల్రెడీ. ఈరోజు ఎంతసేపటికి ఆయన సీటుని ఏ రకంగా కాపాడుకోవాలనే ఆలోచనే జరుగుతుంది తప్ప ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చేయాలి, అన్ని వర్గాల ప్రజలకి ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలి, ఈ సంక్షేమం కోసం ఉపయోగపడాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ సర్కార్కు లేదు. ఎంతసేపు అవకాశం వచ్చింది యాదృచ్ఛికంగా, ఆ వచ్చిన అవకాశాన్ని మేము ఇల్లు చక్కబెట్టుకోవడానికి, మా జేబులు నింపుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేద్దామనే ఆలోచనలోనే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుంది.